ట్విట్టర్ హ్యాండిల్స్ ఎప్పుడు కూడా ఒక టీంకి చేయమని చెప్తారు, వాళ్ళు ఇది చేసుకుంటారు. కానీ అఫీషియల్ హ్యాండిల్లో పెట్టిన దాన్ని ఒక రోజు గడుస్తున్నా కూడా డిలీట్ చేయకుండా, దాని మీద స్పందించకుండా, సారీ చెప్పకుండా, బీజేపీ అధికార ప్రతినిధి దాని మీద స్పందిస్తుంటే కూడా మినిమం రియాక్షన్ కూడా లేదు అని అంటే వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేసినట్టే, వాళ్ళు దాన్ని ఉద్దేశపూర్వకంగా మేము పెట్టామని ఒప్పుకున్నట్టే కదా. ఈజ్ ఇట్ రైట్? ఇలా చేయొచ్చా ప్రధానమంత్రిని ఈ టైంలో? ఇది ఖచ్చితంగా ఖండించవలసినటువంటి విషయం అండి. అదే విధంగా ఈవెన్ మన పెంటపాటి పుల్లారావు సార్ కూడా చాలా రైట్లీ ఎక్స్ప్రెస్డ్. ముందు ఆయన వేరే భావాన్ని ఎక్స్ప్రెస్ చేసినప్పటికీ లాస్ట్ లో ఆయన ఏమన్నారంటే ఇది సరైనటువంటి సమయం కాదు అనేటువంటిది చాలా చక్కగా చెప్పారండి విత్ హిజ్ ఎక్స్పీరియన్స్. రీజన్ ఏంటి అంటే ఈవెన్ మీరు ఎంఐఎం పార్టీ కూడా చూడండి, అసదుద్దీన్ గారు కానీ వీళ్ళందరూ కూడా అభిప్రాయ భేదాలు ఏమైనా ఉండొచ్చు, సిద్ధాంతపరమైనటువంటి వైషమ్యాలు ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, కానీ ఇది రాజకీయ పార్టీలకు అతీతంగా దేశ సమైక్యతను చూపించవలసినటువంటి సమయం. అదే విధంగా మనం శత్రువుకు ఒక ఫీలింగ్ ఇవ్వాలండి. మనలో మనం అంతర్గతంగా కుమ్ములాట ఆడుకుంటున్నాం అనేటువంటి విషయం ఏమాత్రం కూడా తెలియకూడదు. ఇప్పుడు చూడండి, పాకిస్తాన్ గురించి మనం ఏం మాట్లాడుకుంటున్నాం, వాళ్ళ ప్రజలే వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు, పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాడు అని మనం చెప్పుకుంటున్నాం అండి. ఇలాంటి చర్యలే మనకి జరిగినప్పుడు ఇది ప్రజల యొక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తుంది, అలాగే సైనికుల యొక్క ఆత్మస్థైర్యాన్ని కూడా దెబ్బతీస్తుందండి. ఒకసారి ఇటువంటి చర్యలు చేసినప్పుడు అది మన దేశ సమగ్రత మీద, అలాగే మన ఆత్మ గౌరవం మీద ఎటువంటి ప్రభావాన్ని పడుతుంది అనేటువంటి విషయాన్ని ఆలోచించుకుని చేయవలసి ఉంటుంది. దీనివల్ల ఖచ్చితంగా వాళ్ళు వ్యతిరేకత తెచ్చుకుంటారు తప్ప ఏమాత్రం కూడా వాళ్ళకి మంచి రిజల్ట్ అయితే రాదండి. ఇది ఖచ్చితంగా ఖండించవలసినటువంటి విషయం అండి ఇది.